ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మీ అందరికీ ప్రత్యేకంగా హ్యాపీ సండే. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు చక్కగా మనందరితో మాట్లాడనే ఉన్నారండి. దేవుని మాటల ద్వారా మనలందరినీ కూడా బలపరచునే ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా కదిలించబోతూ ఉన్నారు. చూడండి, 55వ కీర్తనలో 22వ వచనం ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో మనతో అందరితో మరి మాట్లాడుతూ ఉన్న మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, అవునండి, మన భారాన్ని దేవుని పైన మోపే వారిగా మనం ఉండాలి. అప్పుడు మనల్ని ఆయన ఆదుకునే దేవుడిగా ఉన్నారు. ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నారు, నిన్ను ఆదుకునే దేవుడు నేను అని. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీకున్న భారము అది ఏదైనా దేవుని పైన మోపే మరి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి దేవుడు కృప చూపించే దేవుడై ఉన్నారు. నువ్వు ఏ పాత్రలతో, ఏ పరిస్థితులలో, ఏ భయంకరమైన శోధనలో ఉన్నా దేవుడు నిన్ను ఆదుకోబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో శుభవచనాన్ని మరి పట్టుకొని ప్రార్థన చేద్దామండి. చాలాసార్లు మన జీవితాల్లో మరి మనకు తెలిసిన వారు ఆదుకుంటారేమో అని, లేదా మన బంధువులు ఆదుకుంటారేమో అని, మనకు స్నేహితులు ఆదుకుంటారేమో అని ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటాం. కష్టం రాగానే మనుషుల వైపు చూస్తూ ఉంటాం. నష్టము రాగానే మనుషుల కొరకు పరిగెత్తుతూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో చూడండి, దేవుడు అంటున్నారు, నేను నిన్ను ఆదుకునే దేవుడను. ఎస్, దేవుడు తప్ప నిరంతరం మనల్ని ఆదుకునే మనుషుడు ఎవ్వరు కూడా ఈ భూమి మీద లేరండి. అందుకనే చూడండి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని ఆదుకుంటారనే వాగ్దానం చేస్తుండగా ఈ మాటల్ని పట్టుకోండి. నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా ఉందాం. అన్ని విషయాలు దేవుని మాటలు పట్టుకొని దేవుని మాటల ప్రకారం మనం జీవిద్దాం. అప్పుడు నీతి కలిగిన వారిని దేవుడు ఎన్నడూ కూడా కదలనీయక అన్ని విషయాల్లో నిలబెట్టే దేవుడై ఉన్నారు. అది ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ శోధనైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ పరిస్థితి అయినా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటలు పట్టుకుందాం, బలంగా ముందుకు సాగుదాం. మన భారం అంతా దేవుని పైన మోపుదాం. ఆయనే మనల్ని ఆదుకోబోతున్నారు. ఎస్, ఈ మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దామా? ఏ పరిస్థితిలో ఉన్న ప్రియ సహోదర, ఇదిగో దేవుని పైన ఆధారపడే జీవితాలకు మన జీవితాలు ఉండును గాక. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అయ్యా చక్కగా మీరు మాతో మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. నేను నిన్ను ఆదుకునే దేవుడు అని అంటున్నావు. అవునయ్యా, నీవు తప్ప ఆదుకునే దేవుడు ఎవ్వరు కూడా లేరయ్యా. నీవు మాత్రమే ఆదుకునే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. మా ప్రియులందరికీ తోడుగా ఉండమని వేడుకున్నాం. అయ్యా ఇదిగోండి, ప్రతి ఒక్క విషయంలో మీ పైన ఆధారపడే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండట కృప చూపించండి. ఎవ్వరి వైపు చూడకుండా మీ వైపే చూసే కృప చూపించండి. ప్రతి విషయంలో, ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. ఏ పరిస్థితుల్లో ఉన్నారయ్యా ఆ పరిస్థితుల్లో మీరు ఆదుకోమని, నడిపించమని వేడుకున్నాం. నీవు తప్ప మాకెవ్వరు లేరయ్యా. అన్ని విషయాల్లో అయ్యా నిన్ను కలిగిన మేము నీతిగా జీవించటకు కృప చూపించండి. అన్ని విషయాల్లో ఏ పరిస్థితిలో ఉన్నా మా నీతిని ఎక్కడ కూడా ప్రభా ఇదిగోండి మా నీతిని ఎక్కడ కూడా మేము త్రోసి వేయకుండా అయ్యా ఇదిగోండి ప్రతి విషయంలో నీతి కలిగిన జీవితాలతో, నీతి కలిగిన మనుషులుగా ముందుకు సాగే కృపను దయచేయండి. భయము, భక్తి కలిగిన జీవితాలు మాకు ఉండును కాక. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో చాలా భయంకరమైన పరిస్థితులలో, భయంకరమైన అనారోగ్య పరిస్థితులలో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, తాకండి. అయ్యా వారి ఆయుష్ను పొడిగించండి, కృప కలుగును కాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. అలానే ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, ఆర్థిక ఇబ్బందులతో, కోర్టు సమస్యల మధ్యలో ఎంతమంది అయితే ఏ పోరాటాలతో ఉన్నారో ఆ పోరాటాల్లో విజయము దయచండి. వారిని మీరు ఆదుకోమని వేడుకుంటున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచండి. క్షేమాన్ని కలగచేయండి. ప్రతి పరిస్థితిలో మీరు తోడే ఉండమని. అలాగనే ప్రభా ఇదిగోండి మే 14వ తారీఖు ఒంగోలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరుగుతున్న
అయా స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రభా ఇదిగోండి అనేకమైన కార్యాలు జరిగించండి ప్రభా ఇదిగోండి ప్రభా ఒంగోలు ప్రాంతం అంతా అద్భుతంగా అయా నీ కార్యాలు చూచుట కృప చూపించండి వారి జీవితాలను కట్టండి మార్చివేయండి ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ద లార్డ్. ఒంగోలు మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకి గొప్ప శుభవార్త అండి. ఒంగోలులో ప్రతి నెల అద్భుతకరమైన సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన ఒంగోలులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరుగుతుంది కదా. అయితే ఈ నెల మేలో 14వ తారీఖు మరి ఈ ఆరాధన ఒంగోలులో ఉదయకాల సమయంలో 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరగనేది. మర్చిపోకండి, ఒంగోలులో మే 14వ తారీఖు దయచేసి గమనించండి. మే 14వ తారీఖు మీరందరూ కూడా మరి ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాం. అద్భుతమైన స్థుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానము మిమ్మల్ని మరి దేవుడు ఈ ఆరాధన ద్వారా నడిపించబోతున్నారు, ప్రోత్సహించబోతున్నారు. ఎక్కడైతే ఆగిపోయారో పడిపోయారో బలమైన రీతిలో ప్రభు నడిపించబోతున్నారు. ప్రాముఖ్యంగా దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. కుటుంబ సమేతంగా మరి ఆరాధనలో పాల్గొనండి. మీ గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకండి, మే 14వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఒంగోలులో కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్.